రష్యా ఉక్రెయిన్ల మధ్యన సంబంధాలు బలోపేతం అవుతాయా అంటే చచ్చినా అవ్వవు. యుద్ధం కాకపోతే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం హడావిడి మధ్యలో రష్యా, ఉక్రెయిన్ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి తగ్గించుకున్నారు. వాళ్ళ 40 రోజుల్లో వీళ్ళు మళ్ళీ యుద్ధాలు చేసుకున్నారు. మూడో, నాలుగో దాడులు జరిగినాయి. రష్యా 2 దెబ్బలేసింది, ఉక్రెయిన్ 2 దెబ్బలేసింది అంతే. అయితే సుదీర్ఘ కాలంగా వీళ్ళ సైనికులు వాళ్ళకి దొరికి చనిపోవడం, వాళ్ళ సైనికులు వీళ్ళ ప్లేస్‌కొచ్చి చచ్చిపోవడం జరిగినాయి. అలా చచ్చిపోయిన శవాల్ని వాళ్ళ వాళ్ళ మార్చురీల్లో దాచిపెట్టి ఉంచారు. చాలా రోజుల నుంచి ఫ్రీజ్ చేసి ఉంచుతున్నారు. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ శవాలని, తమ సైనికుల శవాలని ఇచ్చి పుచ్చుకున్నాయి. రష్యా 1000 మంది సోల్జర్స్, ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి 1000 మందిని, 1000 శవాల్ని ఉక్రెయిన్‌కి ఇస్తే, ఉక్రెయిన్ 41 శవాల్ని రష్యాకిచ్చింది. అంటే రష్యన్స్ 41 మందిని ఉక్రెయిన్ చంపితే 1000 మంది ఉక్రేనియన్ సైనికుల్ని రష్యా చంపిందన్నది తేలింది. జూన్ నాటికి 2025 జూన్ నుంచి రష్యా ఇప్పటికి 12,000 మంది ఉక్రెయిన్ సైనికుల శవాల్ని రష్యా అప్పగించింది ఉక్రెయిన్కి. అలాగే 200 శవాల్ని ఉక్రెయిన్ నుంచి రష్యా తీసుకుంది. అంటే రష్యాని దెబ్బ కొట్టగలుగుతున్నది చెంచాడు, ఎక్కువ నాశనం అవుతుంది ఉక్రెయిన్.